ఒంగోలులో దారుణం జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ కన్న కొడుకును తుపాకీతో కాల్చి చంపాడు. ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె ప్రసాద్ కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో వి గ్రాండ్ ఎదురుగా కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్ కుటుంబం జీవనం సాగిస్తోంది. 1998 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ భాగ్యనగర్ లో ఈవీఎంసీ గోడౌన్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన కొడుకుడు శేషసాయి తండ్రిని డ్యూటీ దగ్గర వదిలేందుకు మోటార్ బైక్ మీద తీసుకెళ్లాడు. నెల మొదటి తేదీ కావడంతో జీతం రావడంతో ప్రసాద్ స్థానిక బ్యాంక్ వద్ద 20,000 డ్రా చేశాడు. డ్యూటీ స్థలం వద్ద తండ్రిని వదిలేసిన శేషసాయి 20,000 ఇవ్వాలని అడిగాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో కోపాధిక్తుడైన ప్రసాద్ కన్న కొడుకుపైనే సర్వీస్ తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాల పాలైన శేషసాయి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రసాద్ కు 3 సంతానం కాగా ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకు వివాహమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శేషసాయి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కానిస్టేబుల్ ప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శేషసాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఈరోజు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో, ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి ప్రసాద్తో అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషకుమార్. కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషకుమార్. వీళ్ళది త్రిపురాంతం అని చెప్పేసి తెలుసు. ఒంగోలు ఇయర్ 10 గంటల. స్కూటర్ మీద వచ్చాడు. కొంచెం తండ్రిని